ఆయన ఏమనుకుంటారంటే మేమేదో సాక్షులు చేయించినాం మేము చెప్తున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఇది మేము చేసేది కాదు, వాళ్ళు చేసినటువంటి సర్వేను, వాళ్ళు లీక్ చేసుకున్నటువంటి సర్వేను, దానిలో వీళ్ళు ఫెయిల్యూర్ అయినారు, పూర్తి ఎత్తిపోతున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగినా వాళ్ళు ఓడిపోతారు, మేము గెలుస్తాం. కానీ మేము చేస్తున్నటువంటి పాదయాత్ర జనాల సమస్యగా 3 సంవత్సరాల అధికారంలో వీళ్ళు ఉండాలి కాబట్టి ఈ సమస్యను ఎక్కడికక్కడ ఎత్తి చూపించడంతో పాటు నమ్ముకున్నటువంటి ప్రజలకు మోసం చేసినారు కాబట్టి మోసపోయినటువంటి ప్రజలు ఇబ్బందులు పడకూడదు, బాధపడకూడదు, వాళ్ళకు మానసిక ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలనే ఆలోచనలో భాగంగా అసెంబ్లీకి మీరు ఎటు రానిరు కాబట్టి, మీరు టైం ఇరు కాబట్టి, మీరు 2 నిమిషాలు 3 నిమిషాలు అసెంబ్లీలో ఇస్తారు కాబట్టి ఈ టైం కన్నా జనం దగ్గరికి వెళ్ళి జనం సమస్య తెలుసుకొని వాళ్ళకి అక్కడే ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలనే ఉద్దేశంలో భాగంగా చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర అధికారం ఇంట్లో కూర్చుని అధికారం వస్తుంది, చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన. మోహన్ రెడ్డి గారు అన్ని కమాలి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి సార్, అయిపోయింది, సమయం అయిపోయింది. మీరు చెప్పింది అర్థమైంది, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. ఎస్, వంశీకృష్ణ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్ ఇందాక ఏంటి సార్ ఏదో పేరు చెప్పారు, ఎవరో చనిపోయారు వైసీపీ కార్యకర్త ఈ మధ్య అని ఆయన ఏదో పేరు చెప్పాడు సార్. సాల్మన్ అనో మోహన్ రెడ్డి సాల్మన్ అనో ఎవరు అన్నారు, ఆయనకు ఆ పేరు కూడా సరిగ్గా తెలియదు. చనిపోయిన వ్యక్తి పేరు సాల్మన్, ఈయన సల్మాన్ అని చెప్పేసి అతను మేం చంపామని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అక్కడ వాళ్ళ గొడవలేంటో వాళ్ళ ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇక మరొక విషయం ఏంటంటే అండి, ఇందాక కేఎస్ ప్రసాద్ గారు ఇంటర్నల్ సర్వేలు అని చెప్తాం. ఎలా వచ్చాయి సార్ మీకు ఆ ఇంటర్నల్ సర్వేలు? మా దగ్గర కూడా రాలేదు, కేఎస్ ప్రసాద్ గారి దాకా ఎలా వచ్చాయో మరి. ప్రసాద్ గారి మాటలు ఎలా ఉంటాయంటే, కావాలంటే నేను 2 రోజుల్లో వచ్చేస్తాను అమరావతి, మనం తిరుగుదాం చూద్దాం అన్నారు. మరి 2 రోజులు కాదు, ఇదే ఏఎన్ఎన్ న్యూస్లో మన మధ్య డిబేట్ జరిగి 15 రోజులు అయ్యింది. ఆయన మాత్రం హైదరాబాద్లో అదే ఇంట్లో కూర్చుని ఉన్నారు. ఆయన మాటలు మాత్రం ఇలా చెప్తా ఉంటారు అనమాట. మరొకటి ఏంటంటే, మనం ఏఎన్ఎన్ న్యూస్ వేదిక కానీ అనుకున్నాం ఏమని, ఎవరినైనా కానీ మర్యాదపూర్వకంగా మాట్లాడుకుందాం ఇక్కడ నుండి అని. అదే పాటిస్తా ఉన్నా. కేఎస్ ప్రసాద్ గారిని గారు అని అంటా ఉన్నాను నేను. అలాగే ఈయనకు నచ్చని ఛానల్ అన్నది తప్పేలా ఛానల్ అంటే కరెక్టా? అది ఒక ఛానల్లో కూర్చొని ఇంకో ఛానల్స్ తప్పేలా ఛానల్స్ అంటే కరెక్టా లక్ష్మీనాథ్ గారు? మీరు కూడా ఇందాక ఏదో ఒక సాక్షి ఛానల్ అని ఒక డైరెక్ట్గా ఒక మాట ఏదో అన్నారులే సార్, దానికి అనుంటారులే. ఇప్పుడు వరకు అయితే హుందాగానే జరిగింది కదా సార్, 3 వరకు అయితే హుందాగానే జరిగింది కదా. టాపిక్ మీద ఊరుకోడు కదా. ఎందుకు సార్ ఆ మాటలన్నీ మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి కదా. ఎందుకంటాడు ఇలాంటి మీరు సాక్ష్యం మీరు మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలా? నేను చెప్పా ఎందుకంటే ఏం మాట్లాడుతున్నారండి వంశీ మీరు? తపేలా ఛానల్ అంటే ఏంటో చెప్పండి, నాకు తెలీదు. నువ్వు మళ్ళీ చెప్తున్నావు, నువ్వు అంటే మర్యాద ఉండదు, నువ్వు అంటే మర్యాద ఉండదు చెప్తున్నా. అంటే మర్యాద ఉండదు. ఏం చేస్తావు? చేసి చూపించగలను, ఊరికి ఆవేశపడకు. ఏం చేయాలో చేసి చూపించగలను. మంచి మర్యాద. వంశీ గారు ప్రసాద్ గారు చూపిస్తా అన్నాడు. వస్తున్నాను, 3 వీడియో ఛానల్స్ వస్తున్నా, 3 ఛానల్స్ వస్తున్నా, మూడు ఛానల్తో వస్తున్నా, ఎలా కూడా చూద్దు కానీ వస్తాను. ఏం కలవరకండి, వచ్చి తీరుతా వచ్చినా కూడా ఏం టెన్షన్ పడకండి. నేను ఛానల్తోనే వస్తున్నా, కోఆర్డినేటింగ్ ప్రోగ్రామ్. నీకు సమాధానం చెప్పడం కాదు, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పడం వస్తున్నా. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నోటికి చెప్పలే. నేను ఖచ్చితంగా ప్రజలకు జనబౌళిలో తెలుస్తా. నువ్వు చెప్పాలి చిన్నపిల్లడు చిన్నపిల్లలు బొడ్డు కత్తిరించలే, ఇంకా ఇంటికెళ్ళి చూసుకో. తపేలా ఛానల్ అంటే నువ్వే పుస్తకాలు దొంగంటే తపేలా ఛానల్ డబ్బులు ఇచ్చుకుని స్పాన్సర్షిప్ తెచ్చుకోవడం కాదు. సబ్జెక్ట్ మాట్లాడదామంటే సబ్జెక్ట్ మీద మాట్లాడే చేత అయితే చేత కాదు, వాత కాదు. పులు అంటే పులో ఇచ్చుకుని వచ్చేస్తే ఏం మాట్లాడుతున్నావు? చిన్న పిల్లడివి పాలు తాగు, పాలు తాగి బొచ్చు. సబ్జెక్ట్ లేకుండా ప్రసాద్ గారు వంశీ గారు ఇప్పటి వరకు సంయమనం పాటించారు చక్కగా. వ్యక్తిగతంగా ఇప్పటి వరకు సంయమనం పాటించారు. మంచి మర్యాద లేదా వంశీ గారు టాపిక్ మీద
ప్రసాద్ గారు మీకు ఇస్తాను, వంశీ గారు కంక్లూడ్ చేయండి. వంశీ గారు ప్రసాద్ గారు దయచేసి ఆగండి. వంశీ గారు టాపిక్ మీద ఇంకా చాలా సమయం ఉంది, ఫ్రస్ట్రేట్ అవక. ఏం చేస్తారు అరిసి ఆధిక్యత మీరైతే ఏం చేసినా నేను సిద్ధపడి ఉన్నా. తర్వాత మాత్రం చాలా భయంకరంగా ఉంటది. గుర్తుంచుకోండి, నీకు మళ్ళీ చెప్తున్నా, తర్వాత మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. నోరెప్పితే అబద్ధాలు మాట్లాడే భయంకరంగా ఉంటాయి.